పెట్టుకోండి మళ్ళీ పెడతాం, మిమ్మల్ని అందరూ కలిసినట్టు ఉంటుంది. ఉదయభాను గారు, నేను ఆల్రెడీ జస్ట్ ఒక చిన్న టీజర్ చూసి మీకు యాక్చువల్ మెసేజ్ పెట్టాను, మరి చూసుకున్నారో లేదో తెలియదు. బట్ మీ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం అంటే ఇందాక నవ్వుతాకన్నారు లేదా కాదు కానీ, బట్ నాగార్జున గారితో కంపారిజన్స్ వచ్చినాయి కానీ, బట్ ఏం చేస్తున్నారండి, ఎప్పటి నుంచి అలాగే ఉన్నారు. నిజం అండి అది, చిన్నప్పటి నుంచి వచ్చాం కదండి. బట్ ఏదేమైనా డిసిప్లిన్ అండి. ఐఎమ్ అన్ యాక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. స్క్రీన్ పైన నన్ను చాలామంది చూస్తారు, ఇన్స్పైర్ అవుతారు. సో డెఫినెట్గా మై బాడీ ఈజ్ మై టెంపుల్. సో దాన్ని నేను రెస్పెక్ట్ ఇవ్వకపోతే దేన్ని రెస్పెక్ట్ ఇస్తాను చెప్పండి, రైట్? మీ క్యారెక్టర్ మొత్తం చాలా సూపర్గా అనిపించింది, మీ స్క్రీన్ ప్రెజెన్స్. తర్వాత రెబక్క దీంట్లో అంటే కొంచెం ఎక్కువ చేసినా కూడా ఏమవుద్దంటే అతిగా అనిపిస్తుంది. అది చేయనివ్వరండి, అక్కడ కృష్ణ గారు ఉన్నారు కదా, అసలు వారు ఏం చెప్పామో వారు చెప్పారు అదే చేసామండి అంతే. అసలు అంటే నేను కొంచెం ఫడఫడ మాట్లాడతాను, ఒక లుక్ ఇస్తారనమాట సార్. సో బ్యాలెన్స్ చేసేది మా డైరెక్టర్ సార్. ఇందాక చెప్పారు కదా వదిలే అని, రాజీవ్ చెప్పాడు కదా సేమ్. రాజీవ్ గారు, మీకు మాత్రం ఇది కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ అండి. మీరు అన్నట్టు అంటే ఒక అక్కడి నుంచి ఇక్కడ ఫ్లై డౌన్ చేయడం కాదు, దీనికోసం దేశం దాటి వచ్చినా కూడా తప్పలేదు, అలా ఉంది మీ క్యారెక్టర్ యాక్చువల్గా. థ్యాంక్ యూ. వచ్చింది కూడా అందుకేనండి, ఆ దేశం నుంచి కూడా రమ్మంటే కూడా వచ్చేసేవాడిని. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్ అండ్ మైల్ స్టోన్ నా పర్ఫార్మెన్సెస్లో ఇది ఒకటి అవుతుంది. జెమినీ సురేష్ గారికి నేను నిజంగా క్షమించండి, ఇందాక మీరు వెళ్తూ మావాడికి అన్నాను కానీ నోట్లో పేరు రాలేదు, క్షమించు. జయంత్ గారు, జయంత్ గారు, జీ తెలుగుకి ప్రసాద్కి బాగా కనెక్ట్ అయినట్టుంది. మొన్నే మన శంకరవర ప్రసాద్ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు, మళ్ళీ దూసిపోతూ ఉంది. మళ్ళీ తర్వాత ప్రసాద్ గారి టైటిల్ రావడం. ఈ కథ చెప్పినప్పుడు, కృష్ణ గారు చెప్పినప్పుడు మీరు ఏ ఎలిమెంట్స్ నచ్చి మీరు వేసింది దీన్ని ఒప్పుకోండి సార్? బేసిక్గా ఏంటంటే ఈ చాలా సందర్భాల్లో అంటే ఇంతముందర త్రివిక్రమ్ గారు ఒకసారి చెప్పారు, అండ్ హీ డిడ్ సన్ ఆఫ్ సత్యమూర్తి. చాలాసార్లు ఏంటంటే మనం ఏమనుకుంటామంటే ఎక్కువ కథలు అమ్మ వైపు నుంచి చెప్పడం జరిగింది మనకి. తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూలో తండ్రి ఎమోషన్ అనేది సంభవం అది చాలాసార్లు ఎక్స్ప్లోర్ చేయలేదు, ఆన్ స్క్రీన్ ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరందరూ ఇప్పుడున్న జెన్జీ సిచ్యువేషన్లో మోస్ట్ సెంటిమెంటల్ ఎమోషనల్గా యాజ్ ఈక్వల్ యాజ్ విమెన్ సఫర్ అవుతుంది కూడా మేల్ అండ్ ఫాదర్స్, పర్టికులర్గా ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న ఫాదర్స్. సో ఆ ఫాదర్ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఇంకా అంతకన్నా ఎక్స్టెండ్ చేయగలం, నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం అన్న దీనికి వెళ్ళాను సార్. సురేష్ జీ నమస్కారం. నమస్తే, చెప్పండి. మొన్న బార్బరిక్లో ఇరగదీశారు డ్యాన్స్ చూసి, అది ఇంకా మర్చిపోలేదు, అది అలా గుర్తుంటూనే ఉంది. క్వైట్ ఆపోజిషన్గా పోలీస్ ఆఫీసర్గా చాలా పవర్ఫుల్గా ఉంది. అంటే రియలిస్టిక్గా ఎప్పుడు మీరు ఏదన్నా కొండ బదులు కొట్టి మాట్లాడతారు, అట్లాగే డేర్గా ఉంటారు. సో ఆ రియల్ క్యారెక్టర్ మీకు చేస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది? చాలా స్ట్రాంగ్గా అనిపించిందండి. అండ్ నాకు ఎందుకు నేను రెబెక్కగా పుట్టడం కోసం పుట్టానేమో అనిపించింది అది చేస్తున్నంతసేపు. సో దిస్ వాట్ ఐఎమ్ కదా అనిపించింది, అంటే ఆ డ్రెస్ వేసుకోగానే. చాలా అంటే ఒక ఇందాక చెప్పింది కదా, చాలా ఆకలితో ఉన్న యాక్టర్స్ అండి మేమంతా, యాపటైట్తో ఉంది. ఆపర్చునిటీ వచ్చి మా ముందు వాళ్తే 100కి 100% ఇచ్చేందుకు యూనో అది డే అండ్ నైట్ కష్టపడేందుకు వీఆర్ రెడీ. సో అలాంటి ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఐ కుడ్ గివ్ మై బెస్ట్. ఇప్పుడు హోస్టింగ్ కంటే ఎక్కువ నట్టుగానే మీరు చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ యాక్చువల్లీ నేను యాక్టర్నేనండి, తెలుసు. యాక్టర్నే. ఇట్స్ గుడ్ థింగ్ దట్, ఎందుకంటే ఇప్పుడు ఇంత బ్యూటిఫుల్గా హోస్ట్ చేయడానికి ఉన్నారు కదా మా మంజుష, ఇంకా చాలామంది ఉన్నారు. సో నాకు ఇప్పుడు యాక్టర్గా నా పొటెన్షియల్ ప్రూవ్ చేసుకోవాలని. ఇందాక నాగార్జున గారు పోలిస్తే మీరు ఒప్పుకోవట్లేదు, నాగ చైతన్యతో పోల్చాలని. బికాజ్ అంటే మేము ఆ జనరేషన్ కాబట్టి. నాగార్జున గారు అంటే అఫ్కోర్స్ అండి వారు అందరికీ ఇన్స్పిరేషన్. బట్ యూనో మీరందరూ కలిసి నా డేట్ ఆఫ్ బర్త్ని మార్చి నన్ను 10-15 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా పెద్దగా చేసి చాలా రోజుల నుంచి చాలా జరుగుతోంది. సో సో నెక్స్ట్ అందుకని నాగ చైతన్య గారిని. రాజీవ్ గారు, జనరల్గా చాలా మంది హీరోలకు ఉంటారు క్రష్లు, మీరు అందరు క్రష్ అయిపోయారు. మీరేంటి సార్, మీరు నా కొంపంటిచ్చేలాగా అంటే ఇప్పటివరకు ఎమోషనల్ అయిపోయింది కదా, కొంచెం నవ్విందామని. అదిగోండి
నా క్రష్ ఆవిడ. అదే అందుకనే చెప్పారు. ఆవిడ నాకు ఎప్పటికప్పుడు చెప్తుంటుంది. రాజీవ్ క్రషెస్ అని బోర్డు మంది వస్తారేమో, నేనున్నాను అని వస్తారేమో. సరే, కొన్ని క్యారెక్టర్స్ చేసినప్పుడు మన బాడీ లాంగ్వేజ్ కానీ యాస్ కానీ ఎన్ని మార్చాల్సి వస్తే దానికి ఎక్కువ హోంవర్క్ చేయాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ ఈ సినిమా ఇప్పుడు నెల్లూరు లాంగ్వేజ్తో చెప్పడం. సో దీనికి మీరు టఫ్గా ఫీల్ అయిన సందర్భం ఏదన్నా? పెద్దగా టఫ్గా ఫీల్ అవ్వలేదండి. లాంగ్వేజ్ మాట్లాడడానికి మాత్రం కొంచెం టఫ్గా ఫీల్ అయ్యాను. బట్ అది కూడా పెద్దగా అనిపించలేదు. ఎందుకంటే కృష్ణ గారు ఉన్నారు, ఆయనకి ఆ స్లాంగ్ మీద బాగా పట్టుంది కాబట్టి ఆయన లొకేషన్లో అవన్నీ చేయించేవాడు. అండ్ ఎప్పుడైతే కాస్ట్యూమ్ ఇంకోటి అవన్నీ వచ్చేసాయో, ఈవెన్ వాక్ దగ్గర నుంచి ఆ క్యారెక్టర్ రాసినప్పుడే క్లారిటీ ఉంది కాబట్టి నాకు పెద్దగా నేను కష్టపడాల్సిన అవసరం రాలేదు. సో వాళ్ళు రాసుకున్నదే చాలా క్లియర్గా రాసుకున్నారు. సో ఐ డెంట్ ఫైండ్ మచ్. అండ్ అంతే. చెప్పండి శ్రీరామ్ గారు, చెప్పండి సార్. మీరు దీంట్లో చేయబడే కారణం ఏంటి? నాకు తెలియదు అసలు, అంటే నేను చేసే క్యారెక్టర్ లేదు. అంటే సీరియల్ నుంచి మామూలుగా సినిమాకి వెళ్ళడం అనేది ఒక అచీవ్మెంట్కి ఇదివరకు మనం ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు సీరియల్ నుంచి మిడిల్లో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ, సిరీస్ కానీ. సో ఇప్పుడు సీరియల్స్ చాలా వరకు నిజంగా చాలామంది మాట్లాడారు, మన తెలుగు వాళ్ళ ఫీలింగ్ ఇందాక చాలామంది తీసుకొచ్చారు. సో నిజంగా ఇప్పుడు సీరియల్స్ అన్నీ ఎక్కువ అదర్ లాంగ్వేజ్ నుంచి ఎక్కువ వస్తున్నాయి, అయ్యే జరుగుతున్నాయి. సో అవి స్టాప్ చేసి ఎక్కువ ఈ ఓటీటీకి రావడం, సీరియల్ నిర్మాతలు రావడం గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా అదండి, ఇది కూడా ఒక అంటే సీరియల్స్ కూడా మనం బయట డిపెండ్ అవ్వాల్సి వస్తుందంటే తెలుగు వాళ్ళు లేక డిపెండ్ అవుతున్నాం. ఉంటే డెఫినెట్గా తీసుకుంటాం. ఇప్పుడు నా ప్రొడక్షన్ తీసుకుంటే నేను మ్యాక్సిమం తెలుగు వాళ్ళనే పెడతాను, ట్రై చేస్తాను. ఆ క్యారెక్టర్స్కి వాళ్ళనే ఇంపార్టెన్స్ ఇస్తాం. ఓటీటీ డెఫినెట్గా ఏంటంటే ఓటీటీకి వచ్చేసరికి కూడా ఏంటంటే మనకి కొంచెం రికగ్నైజ్డ్ ఆర్టిస్టులు కావాలి. ఇవాళ రాజు ఎక్కడి నుంచి వచ్చాడండి? టీవీ నుంచి వచ్చాడు, ఫస్ట్ స్టార్టింగ్ కదా. ఇవాళ సినిమాలే చేస్తున్నాడు. తను టీవీ నుంచి వచ్చాను, తను సినిమాలు చేస్తాను. నేను టీవీ నుంచి నేను కొన్ని సినిమాలు చేశాను. అది ఎక్కడో చిన్న ఇది తీసుకొస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు నా ఫీలింగ్ బేసిక్గా. కృష్ణ గారు,